చేరుకున్నారు. 2.5 ఏళ్లలో 4 లక్షలు అప్పు చేసిన 4 లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ లెక్క తేల్చేందుకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ నేతలు. కాగా రాష్ట్ర రాజకీయాల్లోకి కీలక పరిమాణం చోటు చేసుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ సీటెక్కాయి. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు జరిగారు. అవినీతి అక్రమాలపై లెక్కలతో పక్కగా వివరిస్తామని స్పష్టం చేశారు. డేట్ అండ్ టైం ఏదైనా సరే, వరంగల్ ప్రెస్ క్లబ్ అయినా లేకపోతే అశోక్ నగర్ లోనైనా లేకపోతే అసెంబ్లీలోనైనా వేదిక ఏదైనా సరే బీఆర్ఎస్ తరఫున తాను చర్చకు వస్తా అని, రాహుల్ గాంధీ వస్తారో ఇంకెవరు వస్తారో తెలుసుకోండి, మీ పాలన వైఫల్యాలను లెక్కలతో బయట పెట్టకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు కేటీఆర్. అది మనం విజువల్స్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కేటీఆర్ సవాల్కు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా స్పందించారు. తాను తెలంగాణ భవన్ కు వస్తానని చెప్పేసి మంత్రి ప్రతి సవాల్ కూడా విసిరారు. మంత్రి ఛాలెంజ్ స్వీకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో మీకోసం ప్రత్యేకంగా కుర్చీ రెడీగా ఉంది, ఇంకా మీదే ఆలస్యం అన్నట్టుగా దమ్ముంటే చర్చకు రావాలన్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అటు తెలంగాణ భవన్ ఇటు గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక జూపల్లి వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్నారు. ఇప్పటికే జూపల్లి వస్తే కేంద్ర ప్రభుత్వ నివేదికలు, ఆర్బీఐ లెక్కలు, సాక్ష్యాలతో సహా వివరిస్తామని ఇప్పటికే కేటీఆర్ కావచ్చు లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. జూపల్లితో చర్చకు కేటీఆర్ అవసరం లేదని, తాను సరిపోతానని ఇప్పటికే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ బీఆర్ఎస్ భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మమ్మల్ని అసలు గన్ పార్క్ వద్దకు వెళ్ళనీయట్లేదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు హరీష్ రావు కూడా ఒకవేళ వెళ్ళనీయకపోతే ఖచ్చితంగా మేము కారు దిగి నడుచుకుంటూ వెళ్తాం, పోలీసులు అనుమతి ఇవ్వాల్సిందేనని హరీష్ రావు పట్టుబట్టారు. ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు లేకపోతే అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు హరీష్ రావు ఫోన్ చేసిన పరిస్థితి, ఫోన్ చేసినా కూడా మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూ హరీష్ రావు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ భవన్ నుంచి ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో గన్ పార్క్ కి బయలుదేరతామని చెప్పేసి హరీష్ రావు సవాల్ విసిరారు. పోలీసులు ఖచ్చితంగా సహకరించాలి, ఆపకూడదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ భవన్ నుంచి గన్ పార్క్ కి బయలుదేరేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకుంటున్నారు, వెళ్ళనీయట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్న విజువల్స్ లో బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, ఇంకా ఆ లొకేషన్ నుంచి మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీకృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? ఏర్పాటు కూడా చెప్పాలి. పోలీసుల మధ్య కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం కావచ్చు, తోపులాట కూడా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఒక్కసారిగా ఆ తోపులాటలో కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం కొనసాగుతుంది. పోలీసులు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను, నేతలను అరెస్ట్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని కూడా చెప్పాలి. ఎందుకంటే వాహనాలను అనుమతి ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా మాజీ మంత్రి హరీష్ రావు వాహనం దిగి పాదయాత్ర ద్వారా గన్ పార్క్ కు వెళ్తానంటూ కూడా ఆయన ప్రయత్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా పార్టీ నాయకుల మధ్య కావచ్చు, వీరి మధ్య కూడా తోపు
తోపులాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మనము టీ తెలుగు ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాము. అటు నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట జరుగుతుంది. పోలీసుల మధ్య వారిని ముందుకి కదలనివ్వనటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎవరిని కూడా ఈ ఏదైతే భవన్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఒక్కసారిగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ ఎత్తున జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 వద్ద కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అప్పుల మీద సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అప్పుల అంశం పైన మన రైతు భరోసా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తే మాత్రం కొంత భారీ ఎత్తున పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. ప్రతి సవాళ్ళు ఈ ఇరు పార్టీల నాయకుల మధ్య అటు గన్పార్క్ వద్ద మంత్రులు అటు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మన పక్క తెలంగాణ భవన్ నుంచి బయలుదేరడానికి ప్రయత్నించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అడ్డుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక్కసారి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులను ఎవరిని కూడా ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, దాంతో పాటుగా టీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం ఇక్కడ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, నాయకులు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. కొంచెం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కొంత తెలంగాణ భవన్ వద్ద మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా సంబంధించి కొంత ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. అక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా అరెస్టు చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ ఎత్తున పోలీసులు చేరుకోవడం జరిగింది. ఎవరిని కూడా పాదయాత్ర ద్వారా కావచ్చు, వాహనాల ద్వారా కూడా ఎవరిని కూడా అక్కడి దాకా వెళ్ళనివ్వమంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. భారీ ఎత్తున పోలీసులు చేరుకోవడం జరిగింది. వారిని అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రెండు అంశాల మీద సవాలు ప్రతి సవాళ్ళు కొనసాగాయని కూడా చెప్పాలి. ఒకటి, అటు ఏదైతే ప్రధానంగా గురుకులాలకు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, దాంతో పాటుగా అప్పులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా జరిగినటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాము. వీటి మీద చర్చకు రావాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ఒక్కసారిగా కార్యకర్తలను తోసివేశారు. దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరిని కూడా సహించేది లేదు. ఎవరిని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే సహించేది లేదంటూ కూడా ఉన్నాము. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర, పూర్తి ఆధారాలతోనే మేము వస్తున్నాము. కాంగ్రెస్ మంత్రులు, ప్రభుత్వం మంత్రులు చర్చకు రావాలి, మేము చర్చకు వస్తున్నాం, సిద్ధమవుతున్నాం కూడా మీరు ఎందుకు రావడం లేదనేది చూస్తా ఉన్నాము. మాజీ మంత్రి హరీష్ రావును కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పోలీస్ వాహనంలో ఎక్కించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు మాజీ మంత్రి హరీష్ రావుని వాహనంలో ఎక్కించడం జరిగింది. ఆయనని ఏదైతే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వాహనాన్ని కూడా తీసుకుపోతా ఉన్నారు. కొంత తోపులాట
సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద మనం చూస్తే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం తెలంగాణ భవన్ వద్ద నెలకొన్నటువంటి సందర్భం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అరెస్ట్ చేసి మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా తెలంగాణ భవన్ వద్ద మాత్రం అటు పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడే మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా ఇక్కడే కూర్చున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వారితో కూడా మనం మాట్లాడించే హరీష్ రావు చూస్తా ఉన్నాం. అటు వాహనాన్ని కూడా మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వాహనాన్ని కూడా మూవ్ చేస్తూ ఉన్నారు. నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకోబోతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు ఫ్రంట్కి ఒక్కసారి మనము ఫ్రంట్కి పోయి కూడా చూద్దాము. కొంత తోపులాట అనేది కొనసాగుతా ఉంది. కొంత మాట్లాడించే ప్రయత్నిద్దాం. పోలీసులు కూడా ఎక్కడికక్కడ తోపులాట జరుగుతూ ఉంది. అన్ని ఆధారాలతో డాక్యుమెంట్లతో మేము చర్చకు సిద్ధం. మేము గన్ పార్క్ వస్తామంటే పోలీసులను అడ్డం పెట్టి ఆపడమంటే ఈ ప్రభుత్వం పారిపోతుంది. ఈ ప్రభుత్వం టెండర్లలో అవినీతికి పాల్పడ్డది. ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధం లేకపోవడం వల్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టండి. ఈ అరెస్టు ప్రభుత్వం చర్చకు సిద్ధం లేక ఈ అక్రమ అరెస్టుతో ప్రభుత్వం పారిపోతా ఉంది. మేము మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీలోనైనా మీ ఆధారాలతో సహా మీ అవినీతిని బయట పెట్టడానికి మేము సిద్ధం. మంత్రులు చర్చకు రమ్మన్నారు. ఈ పరిణామాలు ఎట్లా చర్చకు రమ్మన్న మంత్రులు ఎందుకు పారిపోతున్నారు? చర్చకు రమ్మన్న మంత్రులు పోలీసులను అడ్డం పెట్టి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? హరీష్ రావు గారు, మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యారు, మళ్ళీ అరెస్ట్ అవుతున్నారు, ఏం చెప్తారు? అంటే ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, అంటే సమైక్యాంధ్ర పాలకుల కంటే కూడా తీవ్రంగా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. సవాలు వేసింది మీరే, పారిపోయింది మీరే. ఇప్పుడు జూపల్లి సవాలు వేసిండు, తెలంగాణ భవన్కి వస్తాడు, తోక ముచ్చాడు. మంత్రులు ముగ్గురు సవాలు వేసిండ్రు, ఆర్ఎస్ ప్రవీణ్ కాదు నువ్వే రావాలి హరీష్ రావు అన్నారు. సరే అని నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఇవాళ నాకుండే సిద్దిపేటలో ఉండే అనేక కార్యక్రమాలు రద్దు చేసుకొని గౌరవ మంత్రులు పిలిచారు. ఈ రాష్ట్రంలో దళితులకు బీసీలకు మేలు కావాలని అవినీతిని బయటపెట్టడానికి నేను బయలుదేరి వచ్చాను. తెలంగాణ భవన్ నుంచి మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మా నాయకులు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి మేము బయలుదేరాం. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పిలిచింది మీరే, మీరేదో ఆడికి పోయినట్టు మమ్మల్ని ఏమో పోలీసులను అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నట్ట. విడిచిపెట్టాం. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినమేమో, మిమ్మల్ని విడిచిపెట్టాం. అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కూడా రేపు చర్చకు పెడతాం. మీ అవినీతిని ఎండగడతాం. మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉంటే నేను ముగ్గురు మంత్రులకు ఫోన్ చేశాను. మీరే సాక్ష్యం. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ రింగ్ అయింది, ఎత్తలేదు. తర్వాత గౌరవ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. గౌరవ మంత్రి అజరుద్దీన్ గారికి ఫోన్ చేశాను, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. మీ పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉన్నారు. మీరు చర్చకు పిలిచారు, మరి ఇది కరెక్ట్ కాదు అని టెలిఫోన్ ద్వారా ముగ్గురి ఫోన్లలో మిస్డ్ కాల్ టైప్ ఉన్నాయి. ముగ్గురు మంత్రుల పర్సనల్ ఫోన్ కి ఫోన్ చేశారు. నా ఫోన్లో డయల్డ్ కాల్ లిస్ట్ ఉంది, వాళ్ళ ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటుంది. అంటే మరి ఎందుకు ఫోన్లు ఎత్తలేరు మంత్రులు? చర్చకు పిలిచింది మీరే అయితే మీ పోలీస్ కమిషనర్ చెప్పి హరీష్ రావును బీఆర్ఎస్ బృందాన్ని అరెస్ట్ చేయొద్దు, పంపించండి అని చెప్పొచ్చు కదా. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు రాయి? మీరు ఫోన్లు ఎత్తారు, మీరు పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేయిస్తారా?
ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి ఇవాళ రాష్ట్ర ప్రజలకు మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు తోకముడ్చారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటది, ఏం చేయబోతున్నారు మీ పార్టీ తరఫున? మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతి అంతా బయట పెడతాం, రాష్ట్ర ప్రజల ముందు పెడతాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెడతాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తారు. చూస్తా ఉన్నాము కొంత తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలను నాయకులను అరెస్టు చేసి తీసుకుపోతా ఉన్నారు. కొంత తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా అరెస్టుగా అయినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ తోపులాటలో కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాము. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ అరెస్టు తోటి ఈ తెలంగాణ భవన్ ఎదురుగుండగా ఉద్రిక్త నెలకొనడంతో కూడా ట్రాఫిక్ ఆఫీసర్ చూడండి ఒకసారి పెద్ద ఎత్తున మనకి ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. దాదాపుగా జైరా నగర్ డౌన్ అక్కడ స్టార్ హాస్పిటల్, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, అక్కడ దాదాపుగా సిటీ సెంటర్ వరకు కూడా ఆగిపోయినట్టు కూడా ట్రాఫిక్ అని తెలుస్తూ ఉంది. చాలా పెద్ద ఉద్రిక్త వాతావరణం మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు అటు అది ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం ప్రతి సవాళ్ళు విసురుకున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు ఎమ్మెల్యేలకు దాంతోపాటుగా మాజీ మంత్రులకు పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. వాహనంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేశారు. బయటకి ఏదైతే కాసేపట్లో వాహనాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతా ఉన్నారు. ప్రధానంగా కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఏర్పడ్డది. ఈ ప్రాంతం గుండా వచ్చేటటువంటి ట్రాఫిక్ మొత్తాన్ని కూడా పోలీసులు నిలిపివేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మనం తెలంగాణ భవన్ ముందు కొంత అడావిడి చూసాము. ఆ రోజు కొంత ఉద్రిక్త పరిస్థితులు చూసాము. మళ్ళీ ఈ రోజు అలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మనం జీ తెలుగు న్యూస్ లో కూడా నాన్ స్టాప్ ఎక్స్క్లూజివ్ గా కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అప్పుల పైన అటు కాంగ్రెస్ పార్టీ ఏమో అప్పులు చేసిండ్రు అంటూ కూడా వారు వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో అప్పులు దాదాపుగా 7.5 లక్షల కోట్ల వరకు అయినాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. తమ హయాంలో కేవలం 3.5 లక్షల అప్పులే జరిగాయి. అవి కూడా అప్పు కాదు పెట్టుబడిగానే మేము భావిస్తా ఉన్నాము. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈరోజు తెలంగాణ భవన్ వద్ద, దాంతో పాటుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద, దాంతో పాటుగా అటు గన్ పార్క్ వద్ద కొంత తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ 3 చోట్ల కూడా ఉదయం నుంచి భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. వారెవరిని కూడా ఇక్కడ నుంచి కదిలిస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవని కూడా చెప్పాలి. ముందుగా అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రావాలని డిమాండ్ చేశారు. అందుకనే తాను సిద్దిపేటలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలని క్యాన్సిల్ చేసుకొని ఈరోజు హైదరాబాద్ లో ఉండడం జరిగిందని, కాబట్టి తాను బయలుదేరుతుంటే పోలీసులు అడ్డుకోవడము, మరోపక్క తాను వస్తలేనంటూ మంత్రులు వ్యాఖ్యానించడం అనే దానికి సంబంధించి కూడా తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా మనకు కనిపిస్తా ఉంది. మన సమక్షంలోనే, మీడియా సమక్షంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్ కి, అడ్లూరి లక్ష్మణ్ కి, దాంతో పాటు అజారుద్దీన్ కి మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ చేయడం జరిగింది. కానీ వారెవ్వరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి సందర్భం. తాము
కొనసాగిస్తాం, దీనిపైన క్లారిటీ ఇవ్వాలి, అసెంబ్లీలో దీనిపైన చర్చిస్తాం, ఈ అంశాన్ని పట్టుబట్టి చర్చిస్తాము, ఖచ్చితంగా ఈ అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వాహనం స్టార్ట్ చేయడం జరిగింది. కాసేపట్లో ఇక్కడ నుంచి వెహికల్ స్టార్ట్ చేసి తీసుకుపోయేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత మనం చూస్తా ఉన్నాము, కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరూ కూడా మనం చూస్తా ఉన్నాము. వాహనాన్ని తరలిస్తా ఉన్నారు, ఇక్కడ నుంచి వాహనాన్ని తీసుకుపోతా ఉన్నారు. ఒకసారి మాట్లాడండి సార్, చెప్పండి, ఒక నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు, దీని గురించి మీరేమంటారు? మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా వాళ్ళ అవినీతి ఒప్పుకున్నట్టు నిరూపితమైంది. చర్చకు రమ్మన్నారు, మేము ప్రూఫ్ ఎవిడెన్స్ తోని పోతా ఉన్నాము. సవాళ్లు విసిన్నారు, తొడలు కొట్టినారు, వాళ్ళ తొడలు వాచిపోయినాయి కానీ మమ్మల్ని మాత్రం పోలీసు వాళ్ళు దగ్గరికి తీసుకుపోనట్లేదు. పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ఏం నిరూపితమవుతుంది? వాళ్ళు అవినీతి చేసి పారిపోయినారని నిరూపితమవుతుంది. దాంతో పాటుగా విచ్చలవిడిగా అప్పులు చేశారు, 7.5 లక్షల కోట్లు అయిందని చెప్తున్నారు, దీని గురించి మీరేమంటారు? దాని గురించి కూడా చర్చకు వస్తానని చెప్పారు కదా ఇవాళ. ఎవరు? జూపల్లి గారు భవన్కి వస్తున్నారు. లోపల కేటీఆర్ గారు పూలు షాలు పట్టుకొని వెయిట్ చేస్తా ఉన్నారు జూపల్లి గారి కోసం. అది కూడా ప్రూఫ్ చేస్తాము. చర్చ విసరడం కాదండి, పార్లమెంట్ సాక్షిగా అక్కడ ఉన్న కేంద్ర మంత్రి గారు చెప్పారు కదా, లేదు తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు జరిగిన అప్పులు కేవలం 3.5 లక్షల కోట్లని పార్లమెంట్ సాక్షిగా చెప్పినారు కదా. ఇంకా అంతకంటే ఎక్కువేం కావాలి. ఈ దుర్మార్గులు పనిచేయలేక కేవలం బట్టగాల్చి బీఆర్ఎస్ పార్టీ మీద పడడం తప్ప ఇంకేమీ లేదు వీళ్ళతో. ఎలా ఉండబోతుంది అంటే కార్యాచరణ ఏముంటుంది? మేము ప్రజల వైపు పోరాడుతూనే ఉంటాం, ప్రజల వైపు ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల వైపు నుంచి వీళ్ళ అవినీతిని ప్రజల ముందర పెడతాము. 100% తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము పోరాడుతూనే ఉంటాం, ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద నుంచి అటు మాజీ మంత్రి హరీష్ రావుని కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను అరెస్ట్ చేసి, మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు, భవన్ ముందు కూడా భారీ ఎత్తున పోలీసులు కూడా ఇంకా మోహరించున్నారు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకీ ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. డీసీఎంతో పాటుగా ఏదైతే అరెస్ట్ చేసి తీసుకుపోయారో ఆ డీసీఎంతో పాటుగా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బయలుదేరి వెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖచ్చితంగా ఈ అంశాన్ని తాము కొనసాగిస్తాం, అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని పట్టుబట్టి